హలో ఆల్, ఈరోజు షార్ట్ స్టోరీ ది సీక్రెట్ ఆఫ్ ఓల్డ్ మ్యాన్షన్. స్టోరీలోకి వెళ్తే, ఒక చిన్న పట్టణానికి బయట వైపు ఒక పురాతనమైన మేడ ఉంటుంది. ఆ ఊరి ప్రజలు దాని లోపల ఒక పిశాచి ఉందని నమ్మేవాళ్ళు. ఎందుకంటే ఆ మేడ నుండి తరచూ వింత శబ్దాలు వస్తూ ఉండేవి. ఒకరోజు అరుణ్ అనే ధైర్యవంతుడు మరియు ఉత్సాహవంతమైన బాలుడు తన స్నేహితుడు రాజుతో కలిసి ఆ మేడను అన్వేషించాలని నిర్ణయించుకుంటాడు. వాళ్ళు ఆ మేడలోకి ప్రవేశించగానే వాతావరణము అంతా చల్లగా భయంకరంగా అనిపిస్తుంది. వాళ్ళు ముందుకు అడుగులు వేస్తుంటే రీసౌండ్ వస్తూ అక్కడి నేలంతా కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. అకస్మాత్తుగా వాళ్ళు ఒక పగిలిన బల్ల కింద ఉన్న పాత డైరీని చూస్తారు. ఆ డైరీ ఒకప్పుడు ఆ మేడలో ఉండే రాజా అనే వ్యక్తిది అని తెలుస్తుంది. ఆ డైరీలో రాజా ఒక అమూల్యమైన నిధిని మేడలో దాచిపెట్టినట్లు ఆ లెటర్లో ఉంటుంది. ఆ నిధిని ఎలా అయినా కనిపెట్టాలి అని అరుణ్ మరియు రాజు మేడలోని ప్రతి గదిని వెతకడం ప్రారంభిస్తారు. అక్కడ గోడలపై ఉన్న వింత గుర్తులు, రహస్య మార్గాలను అనుసరిస్తూ గంటల తరబడి వెతికిన తరువాత వాళ్ళకి బేస్మెంట్లో ఒక చిన్న తాళం వేసిన పెట్టె కనిపిస్తుంది. అయితే ఆ పెట్టెకి తాళం లేదు. దానిని ఎలా తెరవాలో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఆ మేడలో ఉన్న ఒక పాత పరికరాన్ని ఉపయోగించి పెట్టెను తెరవగలుగుతారు. ఆ పెట్టెలో కేవలం బంగారము, రత్నాలే కాకుండా ఒక లేఖ కూడా ఉంటుంది. ఆ లేఖలో రాజా దానిని దొంగల నుండి రక్షించడానికి నిధిని దాచినట్లు మరియు దానిని పట్టణంలోని పేద ప్రజలకు సహాయం చేయడానికి వినియోగించాలని కోరుకున్నట్లు ఆ లెటర్లో రాసి ఉంటుంది. అరుణ్ మరియు రాజు ఆ రాజా యొక్క కోరికను నెరవేర్చాలని నిర్ణయించుకుంటారు. అరుణ్ మరియు రాజు అక్కడ ఉన్న ఆ నిధిని మొత్తాన్ని తీసుకొని ఊరి పెద్దల సహాయంతో పేదలు మరియు అవసరం ఉన్న వాళ్ళకి పనిచేస్తారు. ఒకప్పుడు అందరినీ భయపెట్టిన పాత మేడ ఇప్పుడు దయ మరియు ఉదారతకు ప్రతీకగా మారింది. ఆ విధంగా అరుణ్ మరియు రాజులు హీరోలుగా ప్రసిద్ధి చెందుతారు. మరియు ఇప్పుడు ఆ పాత మేడలోని రహస్యం కూడా బయటకు వచ్చింది. ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.